దేవుని స్తోత్రం. ఎందుకు కొన్నాళ్ళు దేవుని మాటలు ఎంతసేపు దేవుడు ఆదికాండం 5వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని యాకోబు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, దేవుడు బలిపీఠం కట్టమని అనమాట. నీవు ఎప్పుడు నీ నుంచి పారిపోయావో అప్పుడు నీకు కనపడిన దేవునికి నీవు బలిపీఠం కడతానని బలిపీఠం కడతానని అక్కడ చెప్పాడు. కానీ అక్కడి నుంచి వెళ్ళినాక దేవుని మర్చిపోయాడు. అట్లాగే ఇప్పుడు కాడ చూడు, దేవుడికి ఏదన్నా నాకు ఈ కార్యం జరిగితే నీకు ఇది చేస్తాను, నీ ఉపాసం ఉంటాను, నేను ఆ కానికిస్తాను ఈ కానికిస్తాను అని అనుకుంటారు. ఆ కార్యం జరగంగానే ఇది మర్చిపోతారు, దేవుడికి ఇవ్వాల్సింది మర్చిపోతారు అన్నమాట. అట్లాంటి మర్చిపోయే జీవితంలో మనం ఉండకూడదు. దేవుడు కార్యాలు చేస్తాడు మన పక్షాన్ని. ఇంకా మనం ఆయన్ని కనపరిచామనుకో, ఆయనకి మనం చేసిన వాగ్దానం నెరవేర్చి ఆయన్ని గణపరిచామనుకో, మనల్ని ఇంకా గణపరుస్తాడు అన్నమాట దేవుడు. అట్టగాని మర్చిపోయే జీవితంలో ఉండకూడదు. ఇక్కడ యాకోబు మర్చిపోయాడు అన్నమాట. అప్పుడు దేవుడు కనపడితే అప్పుడు అరణ్యంలో రాయిపాతి నూనె పోసి ప్రార్థన చేశాడు కదా. ప్రార్థన చేసి అక్కడ నేను వెళ్ళే మార్గంలో నాకు అన్న వస్త్రాలు ఇచ్చి అన్నీ ఇచ్చి నాకు తోడైండుంటే నీవు నాకు దేవుడు పోయి ఉంటావు, నేను మరలా వచ్చి ఇక్కడ బలిపీఠం కడతా అన్నాడు కానీ మర్చిపోయాడు. మళ్ళీ దేవాలయం కడతా అన్నాడు అన్నాడు, వెళ్ళే మర్చిపోయాడు బట్ట. అట్టగా మనం మర్చిపోతాం దేవుడిని మర్చిపోవడం. దేవుడి జ్ఞాపకాల్లో ఎప్పుడు ఉంచుకుంటాడు అన్నమాట. దేవుడి జ్ఞాపకాల్లో ఎప్పుడు ఉంటాం మనం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మర్చిపోయే జీవితం మనలో ఉండకూడదు. చెబుతున్నాడు దేవుడు యాకోబుని, నువ్వు వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే నీకు ఎక్కడైతే నీకు కనపడిన దేవుడికి నువ్వు ఆలయం కడతా అన్నావో, గుడి కడతా అన్నావో, అక్కడ బలిపీఠం కట్టి వెళ్ళి అంటున్నాడు. బలిపీఠం కట్టమంటే యాకోబు తన ఇంటి వారితో తన వద్ద ఉన్న వారందరితోనూ మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మీరు శుద్ధిపరచుకోమంటున్నాడు. అన్ని దేవతలన్నింటినీ పారవేసి శుద్ధిపరచుకోవాలి. మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని చూడాలంటే మనం పరిశుద్ధపరచుకునే జీవితం ఉండాలి మనలో. ఆ జీవితం లేకపోయిందనుకో మనం దేవుణ్ణి చూడలేము. శుద్ధిపరచుకోవాలి. మనం శుద్ధిపరచుకునే జీవితం మనలో ఉండాలన్నమాట. అయ్యని నీ విగ్రహాలు ఉండకూడదు. విగ్రహాలు అది మహా ఘోర పాపం. పితరులు అట్టగే విగ్రహాలు చేసి పాపం తెచ్చుకున్నారన్నమాట, పాపం చేశారన్నమాట. ఐగుప్తి నుంచి ఇడిపించింది దేవుడు ఇడిపిస్తే ఆ మోసే నడిపించే మోసే దేవుడు వద్దకు వెళ్ళాడనమాట. 40 దినాల ఉపవాసం ఉండి ఆజ్ఞలు పట్టుకొస్తూ వెళ్ళాడు. వెళ్తే వీళ్ళు ఏం చేశారో, ఆహారం దగ్గర వచ్చి మమ్మల్ని నడిపించిన మోసే ఏమయ్యాడో తెలీదు, మా ముందు నడుపుతాకి ఒక దేవతను చేయమన్నారు అన్నమాట.
ఓ దేవతను చేయమన్నారు. ఓ దేవతను చేయమంటే ఈ ఆహారాన్ని ఏం చేశాడా, మీ 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 పిల్లలకి మీకు ముక్కులకి చెవులకి ఉన్నాయన్నీ తీసుకొచ్చి ఇవ్వమన్నాడు అనమాట. ఇవ్వమంటే బంగారం అంతా ఇవ్వమంటే తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తీసుకొస్తే ఈ ఈ ఆహారాన్ని ఏం చేశాడా, వాటిని ఒక దూడగా తయారు చేశాడు. ఓ దూడగా తయారు చేస్తే ఈ ఇశ్రాయేలు పెద్దలందరూ ఏం చేశారో ఆ దూడని ఎత్తికెళ్ళి ఆ దూడని అక్కడ పెట్టుకుని ఆ దూడ చుట్టూరు తిరుగుతున్నారన్నమాట. నీవే మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి ఇడిపించి తీసుకొచ్చిన దేవుడు నువ్వే అని ఆ దూడ చుట్టూరు భజించేస్తా తిరుగుతున్నారన్నమాట. అదేనా అది కొత్త జాత అంటారా? కొత్త జాత లేని వాళ్ళు దేవుడు ఏర్పిస్తే ఆ దేవుడిని ఆరాధించకుండా బొమ్మను చేసుకుని దూడను చేసుకుని ఆ దూడకే ఆరాధన చేతూ దూడ చుట్టూ తిరుగుతూ మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన దేవుడు నీవే అని దూడ చుట్టూరు తిరిగి భజన చేస్తున్నారు. భజన చేస్తుంటే అది దేవుడికి తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేసినా దేవుడికి తెలుస్తుంది కదా. మనం ఇక్కడ ఏదన్నా 4 గోడల మధ్యన చేసింది మనుషులకు తెలియపోవచ్చు, దేవుడికి తెలుసు. దేవుడు ఎదుట మనం ఎద్ది దాయలేము. దేవుడు ఉదయంతరంగాలు ఎరిగిన దేవుడు. నీ హృదయంలో తలంపటకు మునిపే ఆయన నువ్వు ఏం ఆలోచిస్తున్నావా ఆయన చెప్పగలడు. ఆయన అప్పుడు మోసేతో అన్నాడా, నీవు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయి ఉన్నారు, నీ ప్రజలు వెళ్ళు, వాళ్ళు అక్కడ గోల చేస్తున్నారు, త్వరగా వెళ్ళు నువ్వు అని మోసేకి చెప్పాడన్నమాట. చెబితే అప్పుడు మోసే అప్పుడు ఆజ్ఞలు పలకించుకుని వెళ్ళాడనమాట. వెళ్తే అక్కడ ఓకు రొతన నీవే మా దేవుడు దూడ అంట దేవుడు అంట. వీళ్ళు మరపెట్టుకున్నదేమో అంతకెత్తం యెహోవా దేవుడికి మరపెట్టుకున్నారు. యెహోవా దేవుడికి మరపెట్టుకుంటే ఆ దేవుడు ఆలకించి ప్రార్థన వీళ్ళని విడిపిస్తే ఇక్కడ అంటారా నీవే మా దేవుడు అని దూడను చేసుకుని దూడని అంటున్నారన్నమాట. నీవే మా దేవుడు, మమ్మల్ని నడిపించిన దేవుడు, విడిపించిన దేవుడు అంటున్నారన్నమాట. ఎంత కొత్త చేత హీళ్ళు వాళ్ళు దేవుడిని మరపెట్టుకుంటే దేవుడు కనుకరించి విడిపించాడు. విడిపిస్తే ఈ మేలు పొందుకున్నాయని మర్చిపోయి ఈ దూడను చేసుకుని ఆరాధిస్తున్నాను అనమాట. దూడ చుట్టూ తిరిగి నీవే మమ్మల్ని విడిపించిన దేవుడు అని ఆరాధిస్తున్నారు. ఇప్పుడట్లాగే చీకట్లో చీకట్లో సంచరిస్తూ చీకటి కార్యాలు ఇవి విగ్రహ ఆరాధన అంటే వ్యభిచారంతో సమానం. విగ్రహ ఆరాధన వ్యభిచారం కన్నా ఘోరపైన పాపం అంట బైబిల్ చెబుతుంది. అట్లా మనం చేయకూడదు. దేవుడు ఎంత దీర్ఘశాంతుడు అంటే మనం ఆయన ఎంత బాధ పెట్టినా కానీ మనల్ని ఇంకా ప్రేమిస్తానేమన్నాడు కానీ మనల్ని ద్వేషిస్తలా. ఒకసారి మన మీద కోపించాడనుకో మనం ఉండం, నామరూపాలు లేకుండా అయిపోతాం మనం. దేవుడు కోపిస్తే దేవుడు కోపించేది దేవుడు కాదు. దేవుడు వాత్సల్య పూర్ణుడు, ప్రేమించే దేవుడు. నా బిడ్డ ఇంకా తెలుసుకుంటాడని నీ మీద ఇప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు. ఆయన ప్రేమను మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఆయన ప్రేమిస్తుంటే తండ్రికి వ్యతిరేకంగా ఇప్పుడు బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డను తండ్రి ప్రేమిస్తున్నాడు. మా తండ్రి నన్ను ఏమంటలేదు అని ఆ బిడ్డని ఇష్టానుసారంగా చేసుకుంటా వెళ్తుంటే తండ్రి ఊరుకుంటాడా? తండ్రి నేను చూస్తుంటే నీవు ఇంకా వ్యతిరేకంగా ఆ పనులు ఈ పని చేస్తావా, ఆ పనులు మానవా అని
ఆ కుర్రాడికి భయం చెబుతాడు. అట్లాగే మనం పరలోక తండ్రి యేసయ్య మనకు భయం చెప్పకుండా వదిలేస్తున్నాడంటే మనల్ని ఎంతగానో ప్రేమించాడనమాట. మనల్ని ఎంత ప్రేమించాడంటే మన కొరకు లోకాన్ని మనల్ని ఎంతగానో ప్రేమించి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడనమాట. నరరూపుగా యేసుక్రీస్తు ప్రభులాగా మన మధ్యకి వచ్చాడనమాట. అంత ప్రేమ మన మీద చూపించాడనమాట. ఇంకా ఎన్నో అద్భుతాలు చేసి 33.5 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకి ఇద్దెత కలిగి ఉండి 3.5 సంవత్సరాలు సేవ చేసి 12 మంది శిష్యులను ఏర్పరచుకుని ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేసి చనిపోయిన బిడ్డలుగా లేవనెత్తి ఎన్నో అద్భుతాలు చేశాడు. చివరికి మన కొరకు శిలువలో బలియోగమయ్యాడు అనమాట. ఎవరి రక్తం చిందించాలని బైబిల్లో ఉంది. ఆ రక్తమైన ఎలాంటిది నిష్కాంగమైన పవిత్రమైన రక్తం, ఎవరి రక్తం చిందించాలని ఉంది, లేఖనం చెబుతుంది. ఆ రీతిగా మన కొరకు రక్తాన్ని చిందించాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే నిజమైన దేవుడు. ఆయన్ని మనం ఆరాధించవలసిన బాధ్యత కలిగిన వాళ్ళం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని నీ తండ్రిని విడిచేసి నువ్వెవరినో ప్రేమిస్తే ఆ చుట్టూ తిరుగుతుంటే నీ తండ్రి ఊరుకుంటాడా? నేను నిన్ను కని పెంచి పెద్దవాడిని చేశానా, నువ్వేమో ఈ ఎవరిలో దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా తండ్రి ఇది నా తండ్రి అంటున్నావేంటి అని బిడ్డ భయం చెబుతాడు కదా. అట్లాగే మనకు భయం చెబుతాకి దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి భయం చెప్పలేకపోతున్నాడు. అది మనం అలుసుగా తీసుకోకూడదు. అలుసుగా తీసుకుని మనం ఇది అవ్వకూడదు. దేవుణ్ణి మనం గణపరిచే బిడ్డలుగా ఉండాలన్నమాట. అంతేగాని దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడులే, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు మన మీద, మనం ఏం చేసినా సహిస్తాడులే అనుకుంటాం. మన తెలుగు తక్కువ పని. అట్లా చేయకూడదు. దేవుణ్ణి గణపరుచుకుంటూ దేవుని మహిమపరుచుకుంటూ ఉండాలన్నమాట. అక్కడ చెబుతున్నాడు యాకోబుతో, బంగారం పెట్టుకోవచ్చు అంటే బంగారం పెట్టుకోకూడదు అనేముంది అక్కడ బైబిల్లో. అక్కడ యాకోబు చెబుతున్నాడు అందరినీ వాళ్ళ కుటుంబ ఎడ్లతో, మీ ముక్కులకి శవలకు ఉన్న బంగారం అన్నీ తీసుకురండి అని అవి ఒకసాట వేసి పాతి పెట్టేసాడనమాట అని బైబిల్లో ఉంది. 35 అధ్యాయులు. అట్లాగే మనం బంగారం పెట్టుకోకూడదు అని ఉంది. ఏంటంటే మనం బంగారం అర్థం ఏంటి, ఇక్కడ ఉన్నది అది చెవలకు ముక్కులు పెట్టుకుంటున్నాం. అక్కడ మనం బంగారు వీధుల్లో తిరుగుతాం. బంగారు వీధుల్లో మనం తిరుగుతాం అన్నమాట. ఆ బంగారు వీధుల్లో తిరిగే వాళ్ళం మన కాళ్ళ కింద ఉన్న బంగారం ఇప్పుడు చెవలకి ముక్కులు పెట్టుకుంటున్నారన్నమాట. మనం ఈ దాని కొరకు మనం ఏగులు పడుతుందుకు అక్కడ బంగారం మన కాళ్ళ కింద ఉంటుంది. బంగారు వీధుల్లో నడుస్తామన్నమాట. అది వదులుకుని అసలు ఎంతో ఆశీర్వాదం వదులుకొని మనం చిన్నదానికోసం మనం ఏగులు పడుతామంటే అసలు మనం ఎంతో దీవులు పొందుకోవాల్సిన వాళ్ళం. మనం ఆ దీవులు పొందుకుంటూ అబ్రహము అట్లాగే పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశాడంట. అలాగే మనం ఆ రాజ్యం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉండాలన్నమాట. ఉండి రాజ్యం కొరకు మనం జీవించాలన్నమాట. అలాంటి జీవితం దేవుళ్ళో మనం కలిగి ఉండాలి. కలిగి ఉంటే దేవుడు జీవిస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాంటి జీవితం మనకు కావాలన్నమాట. అంతేగాని ఆత్మీయ జీవితంలో మనం చిన్న దానికి మనం ఇది అవ్వకూడదు. ఇప్పుడు చిన్న కుర్రోడు ఉన్నాడు, తండ్రిని చాక్లెట్లు తేమన్నాడు, బాక్స్ తెచ్చాడు, చాక్లెట్ బాక్సు. తీసుకోరా ఇగోరా అని బాక్స్ ఇచ్చాడు. ఆ కుర్రోడు ఏమంటాడు, తండ్రి ఇమ్మంటాడు. మరి ఈ తండ్రి ఏమో నువ్వు తీసుకోమంటాడు. ఈ కుర్రోడు తీసుకుంటే ఎన్ని వస్తాయి? కుర్రోడు చెయ్యి ఎంత ఉంటుంది? కూసులు వస్తాయి అన్నమాట. అదే తండ్రి తీస్తే ఎంత వస్తాయి? అన్ని వస్తాయి. అట్లాగే మనం తండ్రిని ఇమ్మని మనం అడగాలి. అలా మన తండ్రిని అడుగుతూ ప్రార్థన చేస్తూ
మన తండ్రి దగ్గర పొందుకుందాం. అలాంటి జీవితం దేవుడు మనకి అనుగ్రహించుగాక. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.